క్వార్టర్స్లో ఉన్నాము. వాళ్ళ జడ్జి గారి క్వార్టర్స్ లోపల భాగంలో ఉన్నాము. సెంటరింగ్ కోసం ఏదైతే ఆ రోజు చెక్కలు తీసుకొచ్చారో, సెంటరింగ్ పనుల కోసం ఏదైతే వస్తువులు ఉన్నాయో ఇంకా అవి ఇక్కడే ఉన్నవి. ఇంకా ఆ రోజు నుంచి 5 సంవత్సరాల నుంచి ఆ పనులు అనేది ఇక్కడ జరగలేదు. ఏదైతే తుప్పు పట్టిపోయి ఉన్నాయి చూడండి, మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం డస్ట్ పట్టేస్తుంది. ఇక్కడ ఏది కూడా పనులు ఇంకా సాగలేదు. ఏదైతే ఇంకా కన్స్ట్రక్షన్ కోసం తీసుకొచ్చిన మీకు బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో, సిమెంట్ బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ సిమెంట్ పనులు స్టార్ట్ చేద్దాము, పనులు మొదలు పెడదాం అనుకున్న బ్రిక్స్ ఏవైతే ఇక్కడ పెట్టారో, ఈ వరుసలు ఏదైతే పెట్టారో, ఈ వరుసలు మొత్తం ఆ రాళ్ళు అప్పటికే అట్లానే ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు మనం చూసామో, ఇక్కడ చూసినట్లయితే పిచ్చి మొక్కలు అలానే ఉన్నాయి. ఇంకా చూడండి మీరు, పిచ్చి మొక్కలు పిచ్చి చెట్లు ఇలానే ఉన్నాయి. ఇంకా మీరు ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు శుభ్రం చేస్తున్నారు, శుభ్రంగా జరుగుతుంది. ఇక పనులు అయితే మొదలవబోతున్నాయి. జడ్జి గారి క్వార్టర్స్లో ఏవైతే ఉన్నాయో ఈ మరలా ఊపందుకోబోతున్నాయి అని అయితే జై స్వరాజ్య టీవీ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఏదైతే జడ్జి గారి క్వార్టర్స్లో ఉన్నామో మీకు చూపించిన కొంతవరకే పనులు ఆగిపోయిన ప్రదేశం మీరు చూస్తున్నట్లయితే అక్కడ చూస్తున్నారు కదా, ఇది ఏదైతే పిల్లర్స్ కోసం పనులు చూస్తున్నారో ఆ పనులన్నీ సగంలోనే ఆగిపోయి ఉన్నాయి. ఇటుపక్క చూసినట్లయితే మీకు ఇంకా నిర్మాణం అయితే సగం పనులు ఆగిపోయి, చెట్లు చూడండి, చెట్లు ఏ విధంగా అయితే పెరిగిపోయినాయో, చెట్లు చూడండి ఎంత గుబురుగా ఉన్నాయో. అక్కడ చూసినట్లయితే కనుక పనులు ఏ విధంగా ఆగిపోయినాయి, ఎంత భయానక వాతావరణంలో ఉన్నాం. మనం చూసినట్లయితే ఊరికి చివర ఎవరు మనుషులు కూడా వెళ్ళలేని ప్రదేశాల లాంటి ప్రాంతాన్ని మీకు చూపిస్తున్నా. కానీ ఒకప్పుడు చంద్రబాబు గారి హయాంలో ఇదంతా కూడా అనేక పనులు జరిగినాయి. ఇక్కడ చూసినట్లయితే కాంక్రీట్ కోసం తెచ్చిన కంకర కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ చూసినట్లయితే పాత బిల్డింగ్స్ ఉన్నాయో ఆ పాత బిల్డింగ్స్ అన్నీ కూడా చెట్లతో నిండిపోయి ఉన్నాయి. అక్కడ మనుషులు వెళ్ళలేని ప్రదేశం లాగా ఉండిపోయింది. కానీ ఈరోజు జేసీబీలు తెచ్చి ఈ ప్రదేశాన్ని అంతా క్లీన్ చేస్తున్నారు. మళ్ళీ ఈ ప్రాంతానికి ఊపు వచ్చింది అనుకోవచ్చు. మరలా ఈ ప్రాంతాన్ని అమరావతి ఊపిరి పీల్చుకున్న నినాదం ఏదైతే ఉందో, మరలా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ డెవలప్మెంట్ అంతా చూసి మరలా మా టీం ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ సంవత్సరం తర్వాత ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ ఎలా ఉంది, ఎలా మారబోయింది, ఎలా మారబోతుంది, మారిన ప్రదేశాన్ని కూడా ఇప్పుడున్న ప్రదేశంలో ఏదైతే మేము నుంచొని ఇస్తున్నామో మరలా ఈ డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఈ ప్రదేశం నుంచి మళ్ళీ మీకు ఎలా ఉంది అనేది కూడా మీకు కళ్ళకు కట్టినట్టు మేము చూపించబోతున్నాం. అందుతో రాకేష్, జై స్వరాజ్య టీవీ, అమరావతి.